ఇప్పటికైతే ఇటు ఆసుపత్రి వద్దకైతే కొంతమంది సన్నిహితులు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఇప్పటికే భర్తకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా తీసుకున్న పోలీసులు ఆమె ఇటు కల్పన గత 2-3 రోజులుగా కూడా ఏమేం విషయాలు ఎవరితో షేర్ చేసింది అనేది కూడా పోలీసులు తేలనుంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో ఇటు కల్పన ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కల్పన టాలీవుడ్లో అనేక మ్యూజిక్ డైరెక్టర్లతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా ఆమె సన్నిహితంగా ఉండే మనం చూడొచ్చు. ఇప్పటికే కొంతమంది సన్నిహిత వాళ్ళైతే చేరుకుంటున్న పరిస్థితి. మేడం ఏమైనా జనరల్గా ఏమైనా చేశారా? సునీత ఇప్పటికే చేరుకుంటున్నారు, ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఎమర్జెన్సీలో జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది కూడా తేలాల్సి ఉంది. సింగర్ సునీత ఇటు శ్రీకృష్ణ ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, కొంత భావోద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కొంతమంది సింగర్స్ అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఆమెకు సన్నిహితంగా ఉండేవారికి ఏమైనా షేర్ చేసిందా అంటే రెగ్యులర్గా వీళ్ళందరితో పాటు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే తాజాగా కూడా కొన్ని ఈవెంట్స్లో వీళ్ళందరితో పాటు ఆమె పార్టిసిపేట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆసుపత్రి వద్దకైతే కొంతమంది ఆమెకు సన్నిహితులైతే ఇప్పటికే చేరుకుంటున్నారు. మరి అసలు ఏం జరిగింది, 2 రోజుల క్రితం ఆమె ఎవరితో మాట్లాడింది అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు వైపు కొనసాగుతుంది. ఇటు ఎమర్జెన్సీలో ఆమెకు వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. మరి మెడికల్ బులెటిన్ విడుదల చేసిన అనంతరం కూడా ఏం జరిగింది అనేది మనకు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆసుపత్రి వద్దకైతే సన్నిహిత సింగర్స్ అయితే చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. కొద్దిసేపటి క్రితమే ఇటు సునీతతో పాటుగా ఇటు శ్రీకృష్ణ మరికొంతమంది సన్నిహిత సింగర్స్ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరి వారితో ఏమైనా రీసెంట్గా షేర్ చేసిందా, ఎందుకంటే వీళ్ళందరికంటే రెగ్యులర్గా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఏం జరిగింది అనేది కూడా మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆమె 2-3 రోజుల క్రితం కూడా ఆమె భర్తకు సంబంధించిన ఇప్పుడు భర్తతో పాటుగా ఆమె పెద్ద కూతురుతో కూడా మాట్లాడినట్లుగా కూడా పోలీసులు తెలుసుకున్న నేపథ్యంలో అసలు ఏమైనా వారికి కూడా ఏమైనా విషయాలు చెప్పిందా, కుటుంబానికి సంబంధించిన విషయాలే కావచ్చు, ఇట్లా వ్యక్తిగత విషయాలే కావచ్చు, ఏమైనా షేర్ చేసిందా అనేది కూడా తేలాల్సి ఉంది. 3 రోజులుగా కూడా అపార్ట్మెంట్ వాసులతో కూడా ఆమె ఎలాంటి విషయాలు చెప్పకపోవడం, 2 రోజులుగా ఆమె డోర్ తీయకపోవడం, వెంటనే అపార్ట్మెంట్ వాసులు కూడా భర్తకి ఫోన్ చేయడము, భర్తకు ఫోన్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించడము. మరి మొదటి భర్తతో దాదాపు విడాకులు తీసుకున్న అనంతరం కూడా కొంత డిప్రెషన్లో ఉన్నటువంటి లక్కీ